మీదేంటి పోలీస్ బయట ఎక్కడండి ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడి నుంచి వెళ్తారు వాటి లాస్ట్ టైము నిన్నది ఏంటంటే ఇన్ఫో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది బస్ స్టాండ్ కదా దానికి ఈసారి వాట్ ఈజ్ యువర్ ప్రిపేర్నెస్ దాని గురించి నాకు నెక్స్ట్ మీటింగ్లో అది ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యాప్ వాటర్ ఆల్ ద యాక్సెస్ పాయింట్స్ ఏమి ఉన్నాయి ఈచ్ పాయింట్లో మీకు అంటే ఇక్కడ వచ్చాక హ్యాండిల్ చేయడం మీద క్రైసిస్ మేనేజ్మెంట్ బట్ వాట్ ఈజ్ యువర్ ప్రిపేర్నెస్ ఓకే అదే ఒకసారి నాకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మీటింగ్ ఓకే సో ఇది స్టార్టింగ్ పాయింట్ ఇదే మన రోడ్ ఓకే వెరీ గుడ్ ఏరియా బట్ సమ్హౌ ఎవ్రీబడి కాన్సంట్రేట్స్ హియర్ అందుకే ఏమనుకునే సార్ అదే అదే నడిచి రావడం అనేది దీంట్లో అక్కడ విజయనగరం ఆ ఏరియాలో నడిచి వస్తుంది ఆల్రెడీ స్టార్టెడ్ సిపి గారు డేటా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎంతమంది నడిచి వస్తున్నారని యాప్ కూడా డెవలప్ చేశారు ఏ మ్యాప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదో ఇది బాగానే నడిచి వస్తున్నారు డేటా ఎలా కలెక్ట్ చేస్తారు యాప్లో ఎవరు ఊహించు అంటే వచ్చేవాళ్ళే వాళ్ళని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంది రైట్ కాదబ్బా నువ్వు ఇక్కడ చేసావు నాకు సిటీ వెరీ డేంజరస్ కదా లక్ బట్టి వెళ్ళాలి మనం ప్లాన్ బట్టి వెళ్ళాలి సార్ హోల్డింగ్ ఏరియా ఇది ఒకటి 10,000 మంది అక్కడ ఇది ఈ ఏరియానా 10,000 మంది అక్కడికి యాక్సెస్ ఎక్కడి నుంచి అక్కడికి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అక్కడ ఉండిపోయింది ఇక్కడ స్నానం ఇది కాకుండా తాటి కిందికి వెళ్ళాలి కదా బ్యారికేడ్కి వెళ్ళాలేముందో కొండపైన దిగినప్పుడు అక్కడ పోలీస్ కంట్రోల్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కి బిఎంసీ ఆఫీస్ ముందు వచ్చి ఇలా బిఎంసీ ఆఫీస్ ముందు వచ్చి ఇక్కడ హోల్డింగ్ ఏరియా ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఇది అండర్ పాస్ నుంచి వచ్చి హోల్డింగ్ ఏరియా లోపల సరిపోతుంది దీంట్లో ఎలా ప్రెజర్ అంటే కంపల్సరీ వెళ్ళాలి ఎవరు దాటకూడదు త్వరగా నాన్న ఓకే విజయవాడలో దుర్గమ్మవారి భవానీ దీక్షల విరమణ ఏదైతే సందర్భంగా 21 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇళ్లలో మీకు తెలిసే ఉంది, ఇక్కడ దుర్గాగుడి పాపులర్ టెంపుల్, ఇక్కడ ఉన్న అధికారులు
అలాగే పోలీస్ సిబ్బంది అలాగే జిల్లా యంత్రాంగంతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రాపర్గా తయారీ చేసి చేయడానికి జరుగుతూ ఉంది. ఈసారి అంచనా వచ్చి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది అని అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా సరిపోయే ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇక్కడ స్నానం జాన్ కానీ అక్కడ క్యూ లైన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా సో ఒక 15 లక్షల వరకు వాటర్ బాటిల్స్ అందరికీ వచ్చే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళకి కావాల్సిన అన్ని క్యూ లైన్స్ అలాగే టాయిలెట్స్ ఎన్ని అవసరమైతే అన్ని టాయిలెట్స్ అన్ని ఏర్పాటు చేసి సో సిటీని ఆ టైంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఒకసారి క్లీన్లీనెస్గా పెట్టుకోవడము, అలాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడము, వాళ్ళు ఈజీగా భక్తి భావంతో అయితే వస్తారో అదే భక్తి భావంతో అమ్మవారి దర్శనం చేయించి సో వాళ్ళు ఒక మంచి దైవత ఫీలింగ్తో వాపస్ వెళ్ళడానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా మనము కృషి చేస్తున్నాము. దీనికి పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే వస్తున్నప్పుడు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, హెల్ప్ డెస్క్ ఉంటాయి, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి. దాన్ని కొంచెం పేషెన్స్గా అన్నీ వాడుకుంటూ నెమ్మదిగా వచ్చి దైవత అయిపోయిన తర్వాత వెళ్ళండి. ఎక్కడ కంగారు పడాల్సిన అక్కర్లేదు, అడావడి అక్కర్లేదు. మీకోసమే చేస్తున్న ఏర్పాట్లు ఇవి. ఇంకా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ఉన్నా కూడా ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలనుకున్నా కూడా సో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని పాల్గొని సో విజయవంతంగా చేయాలి. దీంట్లో పబ్లిక్ ఫెసిలిటీస్ వరకు, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వరకు ఏమీ లోటుపాట్లు లేకుండా జిల్లా యంత్రాంగం ద్వారా చేయడం జరుగుతుంది. సో అట్లాగే వచ్చే భక్తాదులు కూడా సో దాన్ని పాటిస్తూ మీకు ఏదైనా సమస్యలు ఉంటే లేదా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే టెంపుల్ కంట్రోల్ రూము, అలాగే జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్ కూడా ఉంటాయి. అక్కడ నంబర్స్ కూడా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. సో దీనికి అందరూ ఉపయోగించుకొని వాడుకొని సో ఏ సమస్యలు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయాలని సందర్భంగా కోరుతున్నాం. సార్ వచ్చే భక్తుల కోసం ఈ యాప్ ఒకటి కూడా డెవలప్ చేశారు. ఇప్పటిదాకా ఎంతమంది ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా? ఇది వినూత్నంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా యాప్ రెడీ చేసి ఎవరైతే భవానీలు బయట నుంచి వస్తున్నారో వచ్చే టైంలోనే క్యాప్చర్ చేయడానికి ఇది జరుగుతూ ఉంది. దీనికి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి సో మొత్తం అంచనా ఇప్పుడు ఒకసారి చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు మళ్ళీ మిస్ అవ్వకూడదు కాబట్టి సో అది కూడా చేస్తున్నాము. ఇప్పటికైతే జరుగుతూ ఉంది. సో కొన్ని రోజుల తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కదా, వాళ్ళ పార్కింగ్ ఎక్కడ అరేంజ్ చేస్తారు? ఒక్కొక్కరు పార్కింగ్ ఎక్కడ అరేంజ్ చేస్తారు? దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, అనేక ప్రాంతాల నుంచి. ఇప్పుడు భవానీలో నడిచి వస్తున్నారు బేసికలీ. సో నడిచి వచ్చే వాళ్ళకి పార్కింగ్ కన్నా ఎక్కువ వాళ్ళు నడవడానికి ప్రాపర్గా క్యూ లైన్స్ ఇది ఏర్పాటు చేయాలి. ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్లో వచ్చే వాళ్ళకైతే యాజ్ పర్ దలో అవుట్ ఆఫ్ సిటీ కొంచెం ఇక్కడ క్రౌడ్ కాకుండా భవానీ ఐలాండ్ వైపున వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి ఎక్కువ మంది వచ్చే భక్తులు అవకాశం ఉంది సార్. వాళ్ళకన్నా దట్స్ వాట్ ఇప్పుడు పోలీసు వాళ్ళకి అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ప్రాపర్గా మనం విత్ ఇన్ సిటీ కాకుండా బయట హోల్డ్ చేయాలి. వాళ్ళని బయట హోల్డ్ చేసి ఎవరైనా నడిచి వస్తారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా సో వాళ్ళకి పార్కింగ్ ఏరియా అలాగే ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. దూరభారాల నుంచి భవానీలు ఎక్కువ సంఖ్యలో నడుచుకొని వస్తారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకి విశ్రాంతి ఉండడానికి కానీ స్టే చేయడానికి ఏమైనా ఏర్పాటు చేస్తారు? అమ్మ అదే ఇప్పుడు నేను చెప్పాను కదా 6 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. 5 రోజుల కార్యక్రమం అంటే దాదాపుగా రోజుకి యావరేజ్ తీసుకున్న 1,00,000 మంది వస్తారు. 1,00,000 మందికి మనం ఒకటేమో క్యూ లైన్ కింద నుంచి పైన వరకు ఉంది. క్యూ లైన్ మొత్తం షేడ్ ఉంది. సో క్యూ లైన్లో అలాగే ఇక్కడ హోల్డింగ్ ఏరియా ఉంది. హోల్డింగ్ ఏరియాలో కూడా దాదాపుగా 6,000 మంది వరకు మనం హోల్డ్ చేయొచ్చు. అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ కానీ షేడ్ కానీ అన్నీ ఉన్నాయి. ఇంకా ఏదైనా అవసరం ఉన్నా కూడా చేయడానికి జిల్లా యంత్రాంగం అలాగే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. లాస్ట్ టైం భవానీలు ఎక్కువ మంది వచ్చినప్పుడు హోల్డింగ్ ఏరియా మన విఎంసీ ఎదుర్కొంటున్నటువంటి ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో మనం అక్కడ కట్టి అక్కడ హోల్డ్ చేసుకుంటే కొంతమంది చొప్పున మన వినాయకుడి గుడి దగ్గర నుంచి వాళ్ళని ఎలో చేశారు. సో ఈసారి ఏమైనా అలా ఎలో చేస్తున్నారా లేకపోతే? అదే మన నీడ్ బట్టి ఇప్పుడు కొన్ని 2-3 అవుట్ సైడ్ కూడా సిటీ ఏరియా ఐడెంటిఫై చేశాము. సో ఇన్ కేసు ఇది కనుక ఎక్కువ ఫిల్అప్ అయ్యే అవకాశం ఉందంటే నాకు ఫస్ట్ 2 డేస్లో తెలిసిపోతుంది అంచనా. ప్లస్ ఇప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టడం జరిగింది దాంట్లో కూడా నాకు అంచనా తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి అవసరమైతే అది కూడా ఎక్స్పెండ్ చేసి వేరే ఏరియా కూడా ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి ఇరుముళ్ళు సమర్పించే దగ్గర కూడా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు సార్. వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు అలాగే వాళ్ళు తెచ్చేటటువంటి ఇరుముడి బియ్యం తర్వాత వీటికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేస్తారు? అది టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అని చేయడం జరిగింది. సో ఇబ్బంది లేకుండా బికాజ్ మీకు తెలుసు కదా ఇది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాము. సో వచ్చేవాళ్ళు కేవలం ఆ పర్పస్ కోసం వస్తారు కాబట్టి దాన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏది 3 హోమగుండాలు చేశారని ఇప్పుడు చెప్తున్నారు. సో దానికి అంటే అంతకన్నా ఎక్కువ చేయలేమా? అంతే సరిపోతాయి. ఇంకా అవసరమైతే మీ ఫీడ్బ్యాక్ బట్టి ఇంకా కావాలంటే పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. చలో ఇన్స్పెక్షన్ చేద్దాం.